ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 16వ తేదీన మొదటి పేజీలో ఒక వార్త ప్రచురించింది. ఇదే నిజమైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ వార్తను ప్రత్యేక శీర్షికలో ప్రకటించాలి కదా, పతాక శీర్షికలో ప్రకటించాలి కదా. ఆశ్చర్యం, అసలు ఆ వార్తను ఆ రెండు పత్రికలు ప్రచురించలేదు. అంటే హైదరాబాద్ ఎడిషన్లో కనీసం. అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చంద్రబాబుకు ఏదో ఒక రకం అపవిత్ర బంధం ఉన్నదని చాలామంది ప్రజలు అనుమానిస్తారు. 371 కోట్ల రూపాయల స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA చట్టం కింద ఈ కేసులో 23.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది. ఛార్జ్షీట్లో పేర్కొన్న డిజైన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇతరులకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో స్కిల్ కుంభకోణం కేసులో మళ్ళీ కదలిక వచ్చినట్లు భావించవచ్చు. అయితే సిమెన్స్తో కలిసి చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో చేపట్టిన స్కిల్ ప్రాజెక్టు కుంభకోణంలో చంద్రబాబుకు సంబంధం ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని ఈడీ పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్కిల్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా A1గా ఉన్న చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపిన విషయం తెలిసింది. ఈ కుంభకోణంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికితీసి కఠిన చర్యలు చేపట్టిన ఈడీ ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాప్తు వేగవంతం చేస్తుందని అనుకోవచ్చు. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి టీడీపీ పెద్దలు బెంబేలెత్తిపోతున్నారు. దాంతో తమకు అలవాటైన రీతిలోనే ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రకటించలేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. చంద్రబాబుతో పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేసే అవసరం ఉన్నది. విజయవాడ ఏసీపీ కోర్టులో ఏప్రిల్ 5న ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబును కూడా ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. వికాస్ వినాయక్, సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎలయస్ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ అనేవారు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. మెటీరియల్, సర్వీసులు అందించినట్లు బోగస్ ఇన్వాయిస్లను ఈడీ గుర్తించింది. ఈ నిధులను వారు ఢిల్లీ, NCR, ముంబై, పుణేలలో నివాస భవనాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకుని వాటిని ప్రస్తుతం ఈడీ జప్తు చేసింది. ఇంతకు ముందే 31.2 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా జప్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది ఈడీ. తద్వారా 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయటం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది కూడా స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వం హయాంలో APSSDC ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు, షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్లు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయటమే అందుకు నిదర్శనమని భావించవచ్చు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో స్కిల్ క్రిమినల్స్ మదిలో గుబులు మొదలైంది. యువతకు ఉపాధి నైపుణ్యాల శిక్షణ ఇస్తామనే ప్రాజెక్టు పేరిట నిధులు కొల్లగొట్టినట్లు తమ దర్యాప్తు వెల్లడైందని ఈడీ విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం సిమెన్స్ కంపెనీకి అప్పటి MD సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ MD వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్
స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి సురేష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లుగా బోగస్ ఇన్వాయిస్ సమర్పించి నిధులను విడుదల చేశారు. ఈ అంశాన్ని ఈడీ ప్రస్తుతం నిర్ధారించింది. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి ఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కి తరలించారు, తిరిగి ఆ నిధులు దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే 70 కోట్ల హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ను అరెస్ట్ చేయడంతో పాటు విశాఖపట్నం PMLA న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2014లోకి అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట APSSDC ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. భారత్లో ఆ కంపెనీ MDగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ MD వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనంతరం APSSDCతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మభ్యపరిచారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు ప్రాథమిక నివేదిక ప్రకారం 370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్టు విలువను అమాంతం 3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10% నిధులు సమకూరిస్తే సీమెన్స్ డిజైన్ టెక్ 90% నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీ ప్రాజెక్ట్ వ్యయంలో 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తుందంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న 3,300 కోట్లలో 90% కాదు కదా, కనీసం ₹1 విలువైన ఆర్థిక సహకారం కానీ వస్తు సహాయం కానీ అందించలేదు. కానీ APSSDC తన 10% వాటాను GSTతో కలిపి 371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులను విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా APSSDC ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్లు మంజూరు చేశారు. APSSDC ప్రాజెక్ట్ నిధులు కొల్లగట్టేందుకు గాను చంద్రబాబు ఏకంగా 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ఇది APCID చాలా మెటిక్యులస్గా ఈ సమాచారాన్ని అంతా సేకరించింది. డిజైన్ టెక్కు చెల్లించిన 371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం 56 కోట్లు చెల్లించారు. మిగతా 315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారులు కమిషన్లు పోను 241 కోట్లు హవాలా రూపంలో హైదరాబాద్లోని చంద్రబాబుకు బంగ్లాకు తరలించారని APCID అప్పట్లో నిర్ధారించింది. A1గా తేలటంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. 2018లోనే కేంద్ర GST అధికారులు షెల్ కంపెనీలో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై అప్పట్లోనే GST అధికారులు రాష్ట్ర ACBకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే APSSD ఆఫీసులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పూణేకి చెందిన ఒక సామాజిక కార్యకర్త కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కిల్స్ క్యాంపై విచారణకు CID ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి భాగవతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ PS పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసారథులకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారీ అయ్యారు. దీంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన గత ఏడాది సెప్టెంబర్ 9న అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు A1గా పేర్కొంటూ ఆయనతో పాటు 9 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లయింది. సిట్ రిమాండ్ రిపోర్టుతో ఏకీభవించిన విజయవాడలోని ACB న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. రాజ్యాంగబద్ధ అంటే ఒక ఈడీఏ కాదండి, సిట్టే కాదు, అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా చంద్రబాబు వ్యవహారాలపై అనేక విమర్శలు చేసి ఉన్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG కూడా చంద్రబాబు హయాంలో
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఈ ప్రాజెక్టులో 355 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని నీకు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్టు విలువ 370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన ఖజానా వాటాగా 33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతంగా 3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10%తో పాటు జీఎస్టీ ఇతర అంశాలను కలిపి ఏకంగా 371 కోట్లు విడుదల చేశారు. ఈ 333 కోట్లు అందులో 333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం 22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు 355 కోట్లు నష్టం వాటిల్లిందని క్యాగ్ పేర్కొంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అప్పట్లోనే డిమాండ్లు వచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వంపై సిట్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కేసులను సిబిఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సిబిఐకి అప్పగించాలని కోరారు. ఆ పిటిషన్ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ లోపుగా ఈడీ నిర్ధారణ ఇవన్నీ జరిగాయి కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.